నిజాం హయాంలో నిర్మించిన పబ్లిక్ గార్డెన్స్ ప్రస్తుతం పరిస్థితి గతమంతా ఘనంగా అన్నట్లుగా తయారైంది. అక్కడ అధ్వాన పరిస్థితుల వల్ల సందర్శకుల ఆదరణ కోల్పోతుంది. గార్డెన్స్లోని చెరువు ఎండి ఎడారిని తలపిస్తుంది. ఇక అందులోని జీవరాశులు ఎండకు ఎండుతున్నాయి. షికారు చేసే బోట్లు ఎందుకు పనికి రాకుండా ఓ మూలన పడ్డాయి. నగరంలో పురాతన ఉద్యానవనం పబ్లిక్ గార్డెన్స్ అధ్వానంగా మారింది. నగరంలోని పబ్లిక్ గార్డెన్స్కు ఎంతో చరిత్ర ఉంది. నిజాం రాజు 1846లో బాగ్యామ్ను నిర్మించారు. ఉర్దూలో బాగ్ అంటే గార్డెన్, అమ్మంటే పబ్లిక్ అని, ప్రజల ఉద్యానవనం అని అన్నా. అయితే కాలక్రమేణా 1980 నుంచి పబ్లిక్ గార్డెన్గా వాడుకలోకి వచ్చింది. ఇక్కడ స్మారక భవనాలు 1868లో సుమారు 4 ఎకరాల్లో పచ్చిక బయళ్లతో తీర్చిదిద్దిన విశాల మైదానం ఉంది. దాన్ని పెద్ద తెప్పను కూడా పిలుస్తారు. సుమారు 2.471 ఎకరాల్లో మానవ నిర్మిత చెరువు కూడా ఉంది. సుమారు 20 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హయాంలో ఈ పార్కును అభివృద్ధి చేసి తటాకాన్ని తీర్చిదిద్దారు. తాబేళ్లు, జలరాశులు చూపర్లను కనువిందు చేసేవి. రోజు పెద్దలు తమ పిల్లలను ఆట విడుపు కోసం తీసుకువెళ్తుంటారు. విశాలమైన పచ్చిక బయళ్లలో చిన్నారులు ఆడుకునేవారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విశాలమైన ప్రదేశానికి కంచెలు వేశారు. గణతంత్ర దినోత్సవాలు, ఇతర అధికారిక, ప్రైవేట్ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి స్థలం లేక సందర్శకుల సంఖ్య తగ్గింది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు వాకర్స్కు అనుమతిస్తున్నారు. తర్వాత గేట్లకు తాళం వేస్తున్నారు. गार्डन बहुत पुराना है, पहले बहुत अच्छा मेंटेन करते थे इसको। बाजू तालाब है, देखो उसमें बोट्स थे, लोग सैर करते, बोट में बैठ के सैर करते थे। ऐसा कुछ भी नहीं है, मेंटेनेंस नहीं है, पानी नहीं है। हाँ, तांबेल आते वो भी चले गए, पहले अच्छा था। और दूसरी जगह अच्छे पार्क है, लोग वहाँ चले आ रहे हैं यहाँ पे ऐसा रहने की वजह से। तो इसको डेवलप करना चाहिए। तो गार्डन बहुत पुराना है। అయితే నాడు నిండుకొండలో ఉన్న చెరువు నేడు ఎండి మురికి కూపంగా మారింది. నీరు ఉండాల్సిన చోట చెత్త, గడ్డితో అధ్వానంగా తయారైంది. ఒకప్పుడు ఆ చెరువులో పిల్లలు బోట్లలో ప్రయాణించేవారు, సరదాగా గడిపేవారు. తాబేళ్లు ఒడ్డుకు చేరుతున్నాయి, బోట్లు చెడిపోయి మూలన పడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఎంతో ఘన చరిత్ర ఉన్న పబ్లిక్ గార్డెన్స్ను తీర్చిదిద్దాలని, ప్రజలకు అందుబాటులోకి తేవాలని సందర్శకులు కోరుతున్నారు. నిజాం రాజు నిర్మించిన బాగ్ ఇప్పుడు పబ్లిక్ గార్డెన్గా అందరికీ సుపరిచితం. పురాతన ఉద్యానవనాల్లో ఒకటైన పబ్లిక్ గార్డెన్ నేడు నిర్వహణ లోపాల వల్ల సందర్శకులకు దూరం అవుతుంది. నిజాం కాలం నాటి ఈ గార్డెన్లో పిల్లలకి ఆట వస్తువులు, మైదానాలు, అలాగే మానవ నిర్మిత చెరువు కూడా ఉంది. గతం ఎంతో ఘనం అన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఈ గార్డెన్ పరిస్థితి. ఒకప్పుడు నిండుకుండలా కలకలలాడిన ఈ చెరువు ఇప్పుడు ఎండిపోయి మురికి కూపంగా తయారైంది. అందులోని తాబేళ్లు ఒడ్డుకొచ్చాయి, బోట్లు ఎందుకు పనికి రాకుండా మూలన పడ్డాయి. అయితే ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ పబ్లిక్ గార్డెన్కి పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులోకి తేవాలని సందర్శకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.